పాలకులందరూ మర్చిపోతే ఇవాళ తనను గుండెల్లో పెట్టుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాపాడుకుంటుంది. మరి ఆ మిత్రుణ్ణి కూడా ఇవాళ ఈ వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. అది 2 కాళ్ళు కోల్పోయాడు. తెలంగాణ ఉద్యమంలో 2 కాళ్ళు ఆ చెయ్యి కోల్పోయాడు. ఇలాంటి వాళ్లను ఈ పాలకులు విస్మరించి ఇలాంటి వాళ్లను పట్టించుకోకుండా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో షర్మిలక్క గారు తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలని చెప్పి మరి ఈరోజు మరి మిత్రునికి ఘనంగా సన్మానించి వారి కుటుంబాన్ని వారిని మరి అక్కగారు ఆదుకుంటారు. మరి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఇలాంటి ఉద్యమకారులకు తెలంగాణ కోసం నడిచినటువంటి పోరాట బిడ్డలకు గుండెలకు హత్తుకొని వాళ్ళని గౌరవించుకోవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలక్కగా ఒక ఆడబిడ్డ ముందుకొచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. వీరి త్యాగాలతో వీరు చేసిన పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా అనేక మందికి పదవులు వచ్చినాయి. వీరికి మాత్రం కాళ్ళు చేతులు కోల్పోయి ఇవాళ నిస్సహాయ స్థితిలో ఇవాళ నాటి రోడ్డు మీద వారి కుటుంబం పడ్డది. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులు వీళ్ళు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమకారులు ఉన్నారు. 1200 మంది పైగా అమరుల కుటుంబాలున్నాయి. పోరాడి ఇవాళ ఎటు కాకుండా రోడ్ల మీద ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అండగా నిలబడడం కోసం ఇవాళ అక్కగారు ముందుకు వచ్చారని చెప్పి గుర్తు చేస్తూ మరొకసారి ఆ అమరులను గుర్తు చేసుకుందాం. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అది భారతదేశమైనా తెలంగాణ అయినా స్వాతంత్ర ఫలాలు సబ్బండ వర్గాలకు అట్టడు కులాల పేదలకు అందినప్పుడే మన బతుకులు మారుతాయి, మన బాధలు తీరుతాయి. ఇప్పటికి 185% మంది అర్ధాకలితో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా ఉండటానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇంకా చదువు రానటువంటి వాళ్ళు, ఇప్పటి వరకు అసెంబ్లీ అంటే పార్లమెంట్ అంటే ఆ మెట్లెక్కి గడప తొక్కని వాళ్ళు, అసలు సమాజం అంటే ఏంటిది అనేటువంటి నాణ్యమైన చదువు లేదు, నాణ్యమైన విద్య లేదు, ఇవన్నీ కూడా వ్యాపారం అయిపోయినాయి, పేదవాడికి అందుబాటులో లేవు. ఒక జబ్బు వస్తే రోగం వస్తే ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుందని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పేదవాడి బాగుపడతాడనేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ పోయినా లంచాలు లంచాలు లంచాలు. ఈ వ్యవస్థ అంతా పెట్టుబడిదారులు దోపిడీదారుల చేతుల్లో బందీ అయిపోయినటువంటి వ్యవస్థ. పేదోడికి న్యాయం జరిగినప్పుడే నిజమైన స్వాతంత్రానికి అర్థం. అది భారతదేశ స్వాతంత్రమైనా అది తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకైనా పేదవాడికి న్యాయం జరిగినప్పుడే, పేదవాడికి కనీసం ఉండటానికి గూడు, తినడానికి తిండి, చేసుకోవడానికి పని, బతకడానికి భూమి మీద ఒక స్వేచ్ఛ, అట్లాంటి లేనటువంటి ఏ జీవితమైనా వేస్ట్, ఏ స్వాతంత్రాలైనా వేస్ట్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఓ అమర వీరులారా, యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, ఓ అమర వీరులారా, జాతి యోధులారా, ఓ అమర వీరులారా, జాతి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది, ఆశలన్నీ అడి ఆశలన్నీ ఒలపోతే మిగిలింది. ఓ అమర వీరులారా, జాతి యోధులారా,
ఏళ్ల స్వాతంత్రంలో ఓ స్వతంత్ర దేశమా, నీ పేరే తెలియని వాళ్ళు, నీ పేరే రాయని వాళ్ళు, నీ ఫలాలు అందని వాళ్ళు ఈ దేశంలో ఇంకా 180% మంది బిడ్డలు కన్నీళ్లతో కష్టాలతో అలమటిస్తున్నారు. వారు అనేక సమస్యలతో సతమతమైపోతా ఉన్నారు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు, కేవలం ఓట్లు వచ్చినప్పుడే అనేక మాయ పథకాలు చెప్పి అబద్ధాలు చెప్పి, కొంచెం ముందుకు రండి దయచేసి, తొందరండి. హలో, ఉద్యమకారులు దయచేసి ర్యాలీగా వచ్చేవాళ్ళు తొందరండి. ఒక 2-3 నిమిషాల్లో అక్కగారు ఈ సభ వేదిక వద్దకు వస్తా ఉన్నారు. అక్కగారు ఈ సభ వేదిక వద్దకు వస్తా ఉన్నారు. దయచేసి తొందర రావాలి. స్వాతంత్ర దేశంలో స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది 180% ఉన్నటువంటి ప్రజలకు కూడు గూడు బట్ట నిలువ నీడ ఇవ్వాల్సినటువంటి పాలకులు కేవలం పెట్టుబడిదారుల చేతుల్లోనే ఈ దేశాన్ని, ఈ దేశ సంపదంతా ముడిపడిపోయింది. అందుకే అంటున్నాం ఇవాళ ముందుకు రండి, ముందుకు రండి. ఎయ్యర దండోరో డప్పుల దండోరం, ఎయ్యర దండోరో డప్పుల దండోరం, తెలంగాణ బిడ్డల మాటల దండోరో పోరట దండోరం, ఎయ్యర దండోరో వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఆడబిడ్డ, మన ఆరాధ్య దైవం
షర్మిలక్క గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం. తెలంగాణ ఉద్యమంలో తన రెండు కాళ్ళు పోగొట్టుకొని చెయ్యి పోగొట్టుకొని ఉన్నటువంటి పిడమర్తి నాగరాజుకు మరి అక్కగారి దయచేసి ప్లీజ్ అన్నా ఒక్క నిమిషం డప్పాబండి అన్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమంలో తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఈ చెయ్యి పోగొట్టుకున్నటువంటి ఉద్యమకారుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే తన లక్ష్యంగా ఏ స్వార్థం లేకుండా పనిచేసినటువంటి పిడమర్తి నాగరాజు గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు గడిచిపోయినా ఆ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోకపోతే మన ఆడబిడ్డ, మన ఆరాధ్య దైవం తెలంగాణ ఉద్యమకారులకు నేనున్నానని చెప్పి ఇవాళ భరోసానిస్తూ మన ముందుకొచ్చిన షర్మిలక్క గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు. ఇవాళ ఈ కుటుంబానికి అన్ని రకాల అండాదండగా షర్మిలక్క ఉంటుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుంది. ఆ కుటుంబమే కాదు, తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ నిధి, ఉద్యమకారుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మా పార్టీ యొక్క ఎజెండాలో, మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఒక ఆడబిడ్డకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. అందుకే ఇవాళ ఈయన కాళ్ళు పోగొట్టుకొని చెయ్యి పోగొట్టుకుంటే తెలంగాణలో అనేక మందికి పదవులు వచ్చినాయి. కానీ ఏ స్వార్థం లేకుండా ఇవాళ ఒక మానవత దృక్పథంతో నా తోబుట్టు తమిళనాటోడు కాళ్ళు ఎలా పోయినాయి అని చెప్పి ఇవాళ నేనున్నానని చెప్పి మన మధ్యకు వచ్చినటువంటి మన ఆడబిడ్డ గట్టిగా చప్పట్లతో మన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి అక్కగారిని 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి పిడమర్తి నాగరాజు గారికి అక్కగారు మరి శాల్వతో వారిని సత్కరించి సన్మానించాల్సిందిగా అక్కగారిని కోరుతా ఉన్నాం. పిడమర్తి నాగరాజు గారికి శాల్వతో మరి సత్కరించాల్సిందిగా, పూలమాల వేసి సత్కరించాల్సిందిగా కోరుతున్న గట్టిగా చప్పట్లతో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. అట్లనే నాగరాజు గారి కుటుంబానికి, పిడమర్తి నాగరాజు గారి కుటుంబానికి 4 లక్షల రూపాయల చెక్కును అక్కగారు ఆర్థికంగా వారి కుటుంబానికి సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతో తన కాళ్ళు చేతులు పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మరి పిడమర్తి నాగరాజు గారికి షర్మిలక్క గారు నేనున్నాను అంటూ 4 లక్షల రూపాయలు ఆర్థికంగా వారికి చెక్కును అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో అక్కగారికి ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఇప్పుడు పిడమర్తి నాగరాజు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ తెలంగాణ ఉద్యమ వీరుల గుర్తించకపోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అది అందరికీ తెలిసిన విషయమే. 1400 మంది అని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఒక ఐఏఎస్ని తీసుకొచ్చి 539 మంది అని కౌంట్ చేసి అమరులకి న్యాయం జరగకోకుండా కూడు గూడు ఉందో లేదో చూడకుండా ఏదో సహాయం చేసినని ఒక 10 లక్షలు సహాయం చేసి కొంతమందికి జాబులు ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు, కొంతమందిని అసలు గుర్తించలేదు. అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఈ తెలంగాణలో వచ్చింది. సీఎం గారు మరి ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. అమరులని ఆదుకోవాలి, మా జీవితాలు రోడ్డున పడ్డాయి, అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా నేను సీఎం గారికి కూడా విన్నవించడం జరుగుతుంది. సీఎం గారు ఖచ్చితంగా అమరులను గుర్తించడంలో విఫలమయ్యారు. ఉద్యమకారులని అలాగే అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరియు నా సిచ్యువేషన్ ప్రకారం నేను మొన్న ప్రగతి భవన్ దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. దానికి కారణం ఇచ్చిన హామీలు నాయకులు ఇచ్చారు, చాలా ఇచ్చారు. అది చేస్తాం, ఇది చేస్తాం, కడుపులో పెట్టి చూసుకుంటాం,
ఇల్లు ఇస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని అన్ని చెప్పడం జరిగింది. ఎవరు ఇయ్యలేదయ్యా, అదే చెప్తున్నా. అది జరిగింది. అవన్నీ ఏది నెరవేర్చకుండా జాబ్ ఇస్తాను, అన్ని రకాలుగా ఆదుకుంటాము అమరులని, ఉద్యమకారులని చెప్పడం, అది ఇంతవరకు నెరవేరకపోవడం చాలా దురదృష్టకరం. మా రక్తంతో, మా శవాలతో, అమరుల త్యాగాలతో వచ్చిన ప్రభుత్వం అమరులకే ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఒక 10 లక్షలు ఇచ్చి ఒక జాబ్ ఇచ్చి వదిలేసిర్రు. మరి వాళ్ళ పరిస్థితి, వానికి ఇల్లుందా లేదా, వాని పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది అనేది చూడకుండా సీఎం గారు వదిలేయడం చాలా దురదృష్టకరం. జాబ్ ఇస్తా అని చెప్పారు, 8.5 సంవత్సరాలు అవుతుంది, తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళకు అప్పగించారు, వీళ్ళకి అప్పగించారని చెప్పడం ఒకటే జరుగుతుంది. ఫోన్ చేస్తే మేమేం చేయలేమయ్యా, మాకు అక్కడి నుంచి మేము చెప్తూనే ఉన్నాం ప్రగతి భవన్లో, మేమైతే చెప్తున్నాం కానీ మాకు ఎలాంటి ఆదేశాలు రావట్లేదని చెప్పడం జరిగింది. ఎవరూ పట్టించుకోవట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు, మా కాన్స్టిట్యున్సీలో మంత్రులు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి సీఎం గారు ఇప్పటికైనా మా కుటుంబాలను ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాను. మరియు మొన్న ఇలా చేసుకోవడం ప్రగతి భవన్ దగ్గర అక్క పేపర్లో చూసి నాకు ఫోన్ చేసి నాగరాజు అక్క మిమ్మల్ని కలుస్తుందంట అని చెప్పడం జరిగింది. నేను వెంటనే అక్కని కలవాలని వచ్చా. మాకు న్యాయం జరగాలి, ఉద్యమకారులకి న్యాయం జరగాలి. 1400 మంది అని చెప్పడం అది మన దేశం మొత్తం తెలుసు, తెలంగాణ మొత్తం తెలుసు, అసెంబ్లీ సాక్షిగానే చెప్పిర్రు. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళని గుర్తించడంలో విఫలమైంది అనేది ఒకసారి మీరు మీ ఆత్మతో విమర్శించుకోండి. కేసీఆర్ గారు, మంత్రులు, మినిస్టర్లు మీ స్వార్థాలు చూసుకున్నారు. మీకు ఆ పదవులు మేము మా ప్రాణత్యాగాలతో మీకు ఇచ్చినది. ఇలా అనొచ్చో లేదో, మా శవాలతో మీకు గుడి కట్టి గుడిలో కూర్చోబెట్టాం, మా తల మీద కూర్చోబెట్టుకున్నాం. మాకు న్యాయం చేయాలని షర్మిల అక్క గారు నన్ను కలవాలని చెప్పిర్రు. అక్కని కలిసిన చాలా హ్యాపీగా ఉంది, నాకు సహాయం చేశారు. అది కూడా మా నాన్నగారి సిచ్యువేషన్, ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది, హెల్త్ బాగాలేదు, నేనేం చేయలేని పరిస్థితి, నాకు 2 కాళ్ళు లేవు, చేయలేదు, ఎటు వెళ్ళలేను. అమ్మ కూలి పని చేసుకుంటుంది, జాబ్ ఇస్తానరు, అది లేదు. ఇక నేనేం చేయాలో తెలీదు. ఆయనకి 2 వారాలకి 25,000 అయితే ట్రీట్మెంట్కి, నేను ఎటు పోలేని పరిస్థితి. అమ్మ కూలి పని చేస్తే ఎంత, 200 వస్తాయి, 150 వస్తాయి, లేదా 300 వస్తాయి. ఆ 300తో జీవితం ఎలా గడుపుతారు? మా పరిస్థితి అనేది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఉద్యమకారులందరికీ గుర్తించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. మరొక్కసారి షర్మిల అక్కకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై తెలంగాణ, అమరులకు జోహార్లు. థ్యాంక్ యూ. పిడమర్తి నాగరాజు గారికి మరి షర్మిలక్క గారు ధైర్యం చెప్తా ఉండరు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అక్కగారికి మనం ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. పిడమర్తి నాగరాజు కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఆర్థికంగా సహకారం అందించిన అక్కగారికి మరొకసారి ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ఫలాలైనా ఈ భారతదేశ స్వాతంత్ర ఫలాలైనా ఇలాంటి పేదవాళ్లకు, అట్టడుగు వర్గాలకు, ఉద్యమకారులకు అందాల్సినటువంటి అవసరం ఉంది. అవి అందలేదన్నదే ఇవాళ షర్మిలక్క గారు చేస్తున్నటువంటి పోరాటం. ఆ పోరాటానికి మరి నారాయణపేట బిడ్డలుగా గట్టిగా చప్పట్లతో మనం అందరం మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తూ, షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి. ఆదుకోవాలి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను వెంటనే ఆదుకోవాలి. న్యాయం చేయాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి. మరి ఇప్పుడు నువ్వంటే తెలియని వాళ్ళు
ఇంకెంతో మంది ఉన్నారు నీ పేరే రాయని వాళ్ళు, ఇక సగం మంది ఉన్నారు ఆగస్టు 15 ఎందరికో అంటరానిదయిందే తల్లి స్వాతంత్రం, మా స్వాతంత్రం. హలో నీకు 75 ఏండ్లు నిండినయమ్మ స్వాతంత్రం. హలో చెక్. దేశ పెట్టుబడిదారుల చేతుల్లో కాదు ఈ దేశ సంపద శ్రమ చేసే శ్రామికుల చేతుల్లో ఉండాలనేదే షర్మిలక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి అక్కగారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా గట్టిగా చప్పట్లతో మీ అందరి స్వాగతాల మధ్య మాట్లాడాల్సిందిగా కోరుతాం. హలో చెక్. హలో చెక్. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. 75 సంవత్సరాలు గడిచిన భారతదేశ స్వతంత్ర పౌరులందరికీ, ముఖ్యంగా నా తెలంగాణ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలందరికీ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నది. ఒకటి సరిపోదా? చెక్. మనకు స్వాతంత్రం వచ్చింది అంటే ఊరికే రాలేదు. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతోమంది చచ్చిపోయారు, కోట్ల మంది ఉద్యమించారు. ఎంతో కష్టపడితే వచ్చింది స్వాతంత్రం. అలాగే మన తెలంగాణ వచ్చింది అంటే కూడా కోట్ల మంది ప్రజలు ఉద్యమిస్తే, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేస్తే, వేల మంది వాళ్ళ ఆస్తులు త్యాగం చేస్తే, వేల మంది లాఠీల దెబ్బలు తిని జైలు పాలైతే, ఇలా ఎంతోమంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే, వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధ్యమైంది తెలంగాణ. మరి దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకులను, ఉద్యమకారులను మనం ఎంతగా సత్కరిస్తామో, తామ్ర పత్రాలిచ్చి ఎంతగా నెత్తిన పెట్టుకుంటామో, మరి మన తెలంగాణ కోసం ఇంతగా త్యాగం చేసిన వాళ్ళను మరి మనం గౌరవించకపోవడం అంటే అది అవమానం కాదా? తెలంగాణ తల్లికే అవమానం కాదా? ఈ అబ్బాయిని చూడండి, నాగరాజు, తమ్ముడు పేరు నాగరాజు. ఉద్యమంలో పోరాడి 2 కాళ్ళు పోయినాయి, ఒక చెయ్యి కూడా పోయింది. ఉన్నదల్లా ఒక్క చెయ్యే. గత 8.5 సంవత్సరాలుగా ఇలాగే బ్రతుకుతున్నాడు. ఎవరు ఆదుకోలేదు. ఉద్యోగం ఇస్తాము అన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఇల్లు కూడా లేదు. చెప్పాడు ఇందాక, తల్లి కూలి పని చేసుకుంటుంది, నాన్నకు ఆరోగ్యం బాగోలేదు అని. ఇక మరి ఎలా బతకాలి? అందుకే పాప మీ బిడ్డ 2-3 రోజుల క్రితం ప్రగతి భవన్ దగ్గర ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆఖరికి అంత దారుణానికి తన ప్రాణం తానే తీసుకోవాలి అనుకున్నాడంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఉద్యమకారులను కూడా గుర్తించకపోతే
ఇక తెలంగాణ ఎందుకు సాధించుకున్నట్టు? ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఉద్యోగాలు వస్తాయని ఉద్యమంలో పాల్గొన్నాడు. అలాంటి వాడే కదా ఈ తమ్ముడు కూడా. మరి అలాంటప్పుడు ఉద్యమంలో కాళ్ళు చేతులు పోగొట్టుకోకపోయి ఉంటే ఈ పాటికి ఏ చిన్న పనైనా చేసుకునేవాడు కదా. ఆ అవకాశం కూడా లేకుండా 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు, 1 చెయ్యి పోయింది. ఇక మరి ఎలా బతకాలి? మరి అలాంటి వాళ్ళను ఆదుకోకపోతే, మరి ఆత్మహత్య శరణ్యం కాకపోతే ఇక వాళ్ళు మరి ఎలా బతకాలి? ఎలా బతుకుతారు? అందుకే కదా ఈ తమ్ముడు అంత సాహసం చేయబోయాడు. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి తమ్ముళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఉద్యమకారులు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఇంతవరకు అందరినీ గుర్తించలేదు. ఎంతో వందల మంది చచ్చిపోతే సగం మందిని మాత్రమే గుర్తించి, సగం మందికి మాత్రమే సర్కార్ గుర్తించింది అంటే మిగతా సగం మంది అన్యాయం అయిపోయినట్టు కాదా? అందుకే ఈ తమ్ముణ్ణి ఈరోజు ఆదుకోవడం జరిగింది. ఈ తమ్మున్నే కాదు, ఇలా కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళందరికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా ఉంటుంది. ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాల పక్షాన, ఇంతవరకు న్యాయం జరగని వాళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడుతుంది. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ అందరి సాక్షిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వీళ్ళందరికీ న్యాయం జరగాలి, ఉద్యోగాలు రావాలి, ఇల్లులు రావాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక ఉద్యమకారులందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిచ్చి చెప్తుంది, ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. మీ సంక్షేమానికి ఏ డోకా లేకుండా మేము మీకు అండగా నిలబడతాం, మీ కుటుంబాలకు అండగా నిలబడతాం. మీకు ఇల్లు ఇవ్వడమే కాకుండా, జాబ్ ఇవ్వడమే కాకుండా జీవితాంతం మీకు పెన్షన్లు వచ్చేటట్టు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. ఈ సందర్భంగా ఇంతమంది మహిళలు ఉన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మహిళలు అంటే సగభాగం, మన జనాభాలో సగభాగం మహిళలు. అలాంటి సగభాగమైన మహిళలకు ఈరోజు మన భారతదేశంలో సమానత్వం ఉందా? సమాన అవకాశాలు ఉన్నాయా? సమాన గౌరవం ఉందా? ఆలోచన చేయండి. ఈరోజు సమానత్వం లేకపోగా మహిళలకు కనీసం రక్షణ కూడా లేకపోయింది. ఎక్కడుంది సమానత్వం? మహిళలంటే ఇంకా ఎన్నో చోట్ల చిన్న చూపే చూస్తున్నారు కదా. మొన్న మరియమ్మ అనే దళిత మహిళను జైల్లో పెట్టి అమానుషంగా కొట్టి జైల్లోనే చంపేశారు కదా. పోడు భూములు లాక్కోకండి, మాకది జీవనాధారం అని అడిగినందుకు ఎంతమంది మహిళలను, చంటి పిల్లల తల్లిలని కూడా చూడకుండా ఎంతమందిని జుట్టు ఇడ్చుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి కనీసం వాళ్ళ తిండి కూడా పెట్టకుండా అమానుషంగా వాళ్ళ చేత నానా చాకరీ చేయించుకొని ఆఖరికి పాచిపోయిన అన్నం పెట్టారే. ఉందా మహిళలకు గౌరవం? అసలు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, ఇలా ఎప్పుడో ఒకసారి మద్యపాన నిషేధం చేసి మిగతా అప్పుడంతా రాష్ట్రాన్ని నడుపుకుంటున్నదే మద్యం మీద అయితే ఇక మహిళలకు రక్షణ ఎలా ఉంటుంది? మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతున్నాయో మహిళల మీద అత్యాచారం కూడా అదే రేట్లో పెరుగుతుంది. దీనికి దానికి సంబంధం ఉంది. మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో మహిళల మీద అత్యాచారాలు కూడా అంతే పెరుగుతున్నాయని పాలకులు పాలకులకు ఎంత చెప్పినా నెత్తికెక్కటం లేదు. గొప్పగా 80,000 పుస్తకాలు చదివామని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ కనీసం ఈ మాత్రం అర్థం చేసుకునే సోయి లేకుండా పోయింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మహిళలకు ఎక్కడుంది రక్షణ? ఎలాగో గౌరవం లేదు, ఎలాగో సమాన అవకాశాలు లేవు, కనీసం రక్షణైనా ఉండాలి కదా, బతకగలగాలి కదా.
గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులుంటే మరి మహిళలకు రక్షణ ఎలా కలుగుతుంది? మహిళలు రోడ్ల మీద తిరగలరా? ఈరోజు మహిళలకు ఎట్లాగో రక్షణ లేదు. కనీసం చిన్న బాలికలు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ల బాలికలకు కూడా రక్షణ లేదు అంటే ఇక ఎందుకున్నట్టు ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? హైదరాబాద్ మహానగరంలోనే ఒక బాలిక మీద రేపు జరిగితే రేపు చేసిన వాళ్ళు కూడా నాయకుల కొడుకులు మనవళ్ళు అయితే ఇక ఎక్కడుంది రక్షణ? ఇది సభ్య సమాజమేనా? ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది మహిళలకు గౌరవం? ఒక మహిళగా ఈరోజు నేను మహిళల తరపున ఈ మాటలు మాట్లాడకపోతే నేను మహిళా లోకానికే అన్యాయం చేసిందా నవ్వుతానని ఈ సందర్భంగా ఇది మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు రాజకీయాలు మాట్లాడొద్దంటన్నా, ఈరోజు కేసీఆర్ను తిట్టొద్దంట. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని అన్నాడు ఒక మహాకవి. అంటే మనుషులకు ప్రజలకు సేవ చేయటానికి మించిన దేశభక్తి ఇంకొకటి లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ మాటలు అక్షరాల నెరవేర్చి తన ప్రజలకు ఆఖరి నిమిషం వరకు సేవ చేస్తూనే చనిపోయాడు. రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రజలకు సేవ చేయటానికి ఎన్ని పథకాలు రూపొందించాడో మీకు తెలుసు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాదిరిగా నిలిచారు. ఈ రోజుటి వరకు కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమందిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో వినడానికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికున్నారు కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారు అందించిన పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి, వాటిని ఇలా అమలు చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. ఏ పథకాన్ని చేసినా రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకాన్ని రూపొందించినా తన ప్రజల కోసమే ఆలోచన చేశాడు కదా. ఆలోచన చేయటమే కాదు, మళ్ళీ వాటిని ఎంత అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు? ప్రజలకు మేలు జరగాలని రుణమాఫీ చేయాలనుకున్నాడు. రైతులను నిజంగానే రుణ విముక్తుల్ని చేయాలని రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నాడు. ఏదో ఎన్నికల వాగ్దానం కాదు, ఒకసారి చెప్పి వెళ్ళిపోవడం కాదు, నేను 1,00,000 లోపు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే 2 లక్షలైనా 4 లక్షలైనా ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజుల్లో ఎంతో మంది రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత కరెంటు ఇవ్వమని అప్పుడున్న ప్రభుత్వాన్ని రాజశేఖర్ రెడ్డి గారు కోరితే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని హేళన చేశారు. ఉచిత కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఉచిత విద్యుత్ ఇచ్చి వాళ్ళందరి నోర్లు మూయించాడు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మహిళలకు ఎంతో మందికి పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు కూడా కొంచెం అంతో ఇంతో తోడ్పాటు అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు దేశంలో ఏ నాయకుడు ఆలోచన చేయని, పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని ఫీజు రీయింబర్స్మెంట్ అనే అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్నారు. ఏ నాయకుడు ఆలోచన చేశాడు? పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు కుయ్ 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 అని 108 రావాలని ఏ నాయకుడు ఆలోచన చేశాడు? కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు కదా.
ఏ పథకం చేసినా తన ప్రజల కోసమే చేశాడు కదా. ఆ 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం 46 లక్షల పక్కా ఇల్లులు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు 5 ఏళ్లలో దేశం మొత్తం మీద పేదల కోసం కట్టిన ఇల్లులు 45 లక్షలైతే రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 46 లక్షల ఇల్లులు కట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. 3 సార్లు నోటిఫికేషన్ లేశాడు. 2004, 2006, 2008లో 3 సార్లు నోటిఫికేషన్ లేశాడు. ఒకసారి అయితే జంబో డిఎస్సి అని 58,000 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. ఎంతమంది పేద బిడ్డలకు కార్పొరేషన్ల ద్వారా లక్షల కొద్దీ లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు ఎవరు? లక్షల ఎకరాలకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అసైన్డ్ భూముల మీద హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒక్క వర్గం కాకుండా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, ఏ పన్ను పెంచలేదు. ₹1 ఏ ఛార్జీ కానీ ఏ పన్ను కూడా పెంచకుండా పరిపాలన చేశాడు. ఆ రోజుల్లో గ్యాస్ ధర ₹50 పెరిగితే ఏమన్నాడు తల్లి రాజశేఖర్ రెడ్డి గారు? ₹50 కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది ఆ భారము, అది నాకు ఇష్టం లేదు అని అది కూడా ప్రభుత్వం భరించేటట్టు చేశాడు. ₹1 ఏ పన్ను కూడా ఏ ఛార్జీ కూడా పెంచకుండా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జలయజ్ఞంతో సహా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి లాంటి పాలన లేదు కాబట్టే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాల్సి వచ్చింది. ఈ రోజు మాట మీద నిలబడే నాయకుడు లేడు, మాట మీద నిలబడే నాయకత్వం లేదు కాబట్టే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించారో ఆ సుపరిపాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మీరు ఆశీర్వదించండి. ప్రజల కోసం నిలబడే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, జనం ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకాన్ని రూపొందించినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసమే ఆలోచన చేసి దాన్ని మళ్ళా ఎలా అయితే బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలన్నింటినీ ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుందని మీకు మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి అక్కకు చెల్లికి నేను మాటిచ్చి చెప్తున్నాను, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ రావాలి. వృద్ధులైన, వితంతులైన, వికలాంగులైన అందరికీ పెన్షన్ వచ్చేటట్టు, మనిషికి ₹3,000 తక్కువ లేకుండా పెన్షన్లు వచ్చేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. రైతుల సంక్షేమమే కాదు, రైతు కూలీల, కౌలు రైతుల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది. మరొకసారి 75 ఏళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చి. ఆ ఫలాలు అందాల్సిన సమయం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పటికైనా మేలుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రాజశేఖర్ రెడ్డి గారిలాగా మంచి మనిషిని ఎన్నుకుంటే మళ్ళీ ఆ సుపరిపాలన సాధ్యం. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. జై హింద్, జై తెలంగాణ.